మావోయిస్టులకు రక్షాత్మక స్థావరంగా ఉంటోన్న ఏవోబీలో పోలీసులు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరగడం ఇది కొత్తేమీ కాదు. 2008 జూన్ 29న అలంపాక వద్ద బలిమెల జలాశయం మీదుగా లాంచీలో వస్తోన్న గ్రేహౌండ్స్ బలగాలపై మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 33 మంది గ్రేహౌండ్స్ కమాండోలు చనిపోయారు. 2013 సెప్టెంబర్లో మల్కన్గిరి జిల్లా పొదియా ప్రాంతంలో పోలీసుల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏవోబీ ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో గట్టిగా వినిపిస్తోన్న పేరు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని గ్రామాలన్నింటినీ కలిపి ఏవోబీగా పిలుస్తున్నారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సరైన రహదారి సౌకర్యం లేకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరేసినట్లు ఉండే కుగ్రామాలు ఏవోబీలో అనేకం. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాల్ని సమర్థంగా నియంత్రించగలిగిన భౌగోళిక స్థితుల దృష్ట్యా ఏవోబీ పైన మాత్రం పోలీసులు ఇప్పటికీ పూర్తి పట్టు సాధించలేకపోతున్నారు. తాజాగా గత అనుభవాలు, ప్రతికూలతలు అన్నింటినీ పోలీసులు అధిగమించి మావోయిస్టులను ఎదురుదెబ్బ తీయగలిగారు. ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ బలగాలు, ఒడిశా రాష్ట్రానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జిల్లా వాలంటరీ ఫోర్స్ సంయుక్తంగా అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఏపీ భూభాగంలో దాడులకు పాల్పడి ఆ తర్వాత సరిహద్దుల్లో రక్షణాత్మక ప్రాంతాలకు సులువుగా పారిపోవడానికి ఏవోబీలో అవకాశాలనేకం. అందుకే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు సురక్షిత స్థావరంగా మలుచుకున్నారు. మొదటి నుంచి పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్లమల అటవీ ప్రాంతం, దక్షిణ తెలంగాణ, ఏవోబీ ప్రాంతాల్లో మావోల ప్రభావం అధికంగా ఉండేది. కొన్నేళ్లుగా వరుస ఎదురుదెబ్బలు తగలడం, కొత్త నియామకాలు లేకపోవడం వల్ల ఏవోబీ మినహా మిగిలిన అన్ని జిల్లాల పరిధిలో వీరి ఉనికి అంతగా లేదు. ఇదివరకటితో పోలిస్తే ఏవోబీలోనూ వీరి కార్యకలాపాలు కొంతవరకు తగ్గినా ఇప్పటికీ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్, గజపతి, రాయగఢ జిల్లాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఏపీ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండడం వల్ల పోలీసులకు సమస్యగా మారింది. ఒడిశా సహకారంతో ఉమ్మడిగా కూంబింగ్ కొనసాగిస్తూ అడపదడప ఎన్కౌంటర్లు జరిగిన మావోల కార్యకలాపాలు పూర్తిగా నియంత్రించలేని పరిస్థితి. దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 50 మంది వరకు మావోయిస్టులు భేటీ అయ్యారని ఆంధ్ర, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ అధినేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలియడంతో వ్యూహాత్మకంగా పోలీసు బృందాలు అడుగులు వేశాయి. మావోయిస్టులు కంచుకోటగా భావిస్తున్న చిత్రకొండ అటవీ ప్రాంతం నుంచే పోలీసు బృందాలు ముందుకెళ్లాయి. ఒడిశా భూభాగం వైపు ఎన్కౌంటర్ జరగడం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రాష్ట్ర కమిటీ సభ్యులు సహా ముఖ్యమైన నాయకులు ఈ కాల్పుల్లో మృతి చెందడం వారికి నష్టాన్ని కలిగించింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లోని కొండలు అత్యంత ఎత్తులో నిటారుగా ఉండటం, దట్టమైన అటవీ ప్రాంతమైనందున కొత్త వ్యక్తులు సులువుగా చొచ్చుకుళ్లేందుకు అవకాశాలు తక్కువగా ఉండటం ఇన్నాళ్లు పోలీసు బలగాలకు ప్రతికూలంగా మారాయి. కష్టపడి పర్వతాలు ఎక్కిన మావోయిస్టు స్థావరాల వద్దకు బలగాలు చేరుకునేసరికే అలిసిపోయే పరిస్థితి. ఏవోబీని తమకు సురక్షిత ప్రాంతంగా మొదట్నుంచి మావోయిస్టులు భావించి అందుకనుగుణంగా కొండలపైనుంచి గట్టి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వారికి కలిసి వస్తోంది. ఈ తరహా వ్యూహం అనుసరించే 2008 జూన్ 29న బలిమెల జలాశయం మీదుగా కూంబింగ్ అనంతరం తిరుగు ప్రయాణమవుతున్న గ్రేహౌండ్స్ బలగాలపై మావోయిస్టుల కాల్పులు గురిపెట్టారు. జలాశయంలోకి లాంచీ బోల్తా పడడంతో 35 మంది గ్రేహౌండ్స్ కమాండర్లు జలసమాధి అయ్యారు. ఆ తర్వాత పోలీసులు పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టిన సునాయాసంగా ఒడిశా భూభాగంలోకి వెళ్లి తప్పించుకునేవారు.
ఈ మధ్యకాలంలో బాక్సైట్ తవ్వకాలు, పోలవరం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండడం, కాఫీ తోటలను గిరిజనులకే పంపిణీ చేయాలనే ఆందోళనలు వంటివి చేస్తూ తమ ఉనికిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2013 నుంచి 2016 సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 70 సంఘటనలు జరగ్గా వాటిలో 97% ఘటనలు ఏఓబీ పరిధిలో చోటు చేసుకున్నవే. ఈ గణాంకాలు ఈ ప్రాంతంలో వారి ప్రాబల్యం ఏ మేరకు ఉందనేది తెలియజేస్తోంది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల్లో 109 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఉన్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. వీరిలో 60 మంది వరకు ఏఓబీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తాజా ఎన్కౌంటర్తో ఏఓబీ అంతటా నివురుగప్పిన నిప్పులా వాతావరణం వేడెక్కింది. మావోయిస్టులు ఒడిషా భూభాగ ప్రాంతాల్లోని డెండ్లు ఏర్పాటు చేసుకోవడం, వాటిపైన పోలీసులు గురిపెట్టడంతో మావోయిస్టులు రక్షణాత్మక ధోరణిలో పడినట్లయింది.